పరమేశ్వరా పరమేశ్వరా కళ్ళు తెరువు దేవా, కళ్ళు తెరువు. కళ్ళు తెరిచి ఒక వితంతు స్త్రీకి న్యాయం చెయ్యి. నేనే నేరం చేశానని నాకే శిక్ష విధించావు. నా ప్రాణేశ్వరుడు ప్రాణాలు హరించి నాకింతటి దుర్న్యాయం ఎందుకు చేశావు దేవా? సమాధానం ఇవ్వు దేవా, సమాధానం ఇవ్వు. ఇక నా ఈ జీవితం ఎవరి కోసం? వద్దు, నాకొద్దు ఈ వితంతు జీవితం, నాకొద్దు దేవా. నేను కూడా సతీ సహగమనం చేయాలి. అదొక్కటే నాకు మిగిలిన ఉత్తమమైన మార్గం. తెరువు దేవా నీ మూడో కన్ను. నా పతిలాగే నన్ను కూడా భస్మం చేసి పారై నీ క్రోధాగ్నిలో. పతి లేని ఈ రతి జీవితం పరమ వ్యర్థం. లేదంటే నేను కూడా చితిపై కూర్చుని నా జీవితాన్ని భస్మం చేసుకుంటాను. ఏమిటా మాటలు రతిదేవి? ఈ విధంగా ఆత్మాహుతి చేసుకోవడం మహాపాపం. ఎందుకు మీరింత దురన్యాయానికి పాల్పడాలనుకుంటున్నారు? అన్యాయం చేసింది నువ్వు పరమేశ్వర. నీదే అన్యాయం. ఇలాంటి శిక్ష నాకిలాంటి శిక్ష విధించడానికి నా నేరం ఏమిటని? నేరం మీది కాదు, నేరం చేసింది మీ పతి కామదేవుడు. కానీ పతిని కోల్పోయి ఒక వితంతువుగా జీవించాల్సిన శిక్ష నాకెందుకు? అసలు నా పతి చేసిన నేరం ఏమిటని? ఆ దేవతలు తనకిచ్చిన ఆదేశం పాటించడం నేరమా? ఎవరు ఆదేశించారో మాకనవసరం. మీ భర్త కామదేవుడు మాకు తపోభంగం కలిగించి అపరాధం చేశాడు. అందువల్లనే అతన్ని శిక్షించాం. కానీ నన్ను కూడా శిక్షించావు కదా పరమేశ్వర, అది ఏ నేరం చేయకుండానే. ఒక భార్య తన భర్త ఏ పని చేసినా అందులో పాలు పంచుకోక తప్పదు. భర్త ఏం చేసినా సరే దాని ఫలితం భార్య అనుభవించాల్సిందే. భర్త సత్కార్యం చేస్తే పుణ్యం లభిస్తుంది, దుష్కార్యానికి లభించేది పాపం. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధకి పూర్తి బాధ్యత మీ భర్త అయిన కామదేవుడిదే. అయితే నాకు కూడా ఈ దుఃఖం నుంచి విముక్తి ప్రసాదించు. అందరూ నేను లయకారకుడని కదా అంటారు. మరి నన్ను ఇంకా సజీవంగా ఎందుకు ఉంచావు? నన్ను కూడా ఎందుకు నాశనం చేయలేదు? నా సర్వస్వాన్ని నాశనం చేసేసావు. ఇక నేను ఎవరి కోసం జీవించాలి? మీ తలరాతలో దుఃఖం రాసి ఉన్నప్పుడు అది మీరు అనుభవించక తప్పదు. ఇక మీరు మీ శేష జీవితాన్ని ఇలా ఒంటరిగా గడపాల్సిందే. కామదేవుణ్ణి మర్చిపోవటమే మీకు మిగిలి ఉన్న ఏకైక మార్గం. నేను నా ప్రాణేశ్వరుణ్ణి మర్చిపోవాలా? నువ్వు అలా అంటున్నది దేవా? నువ్వేనా? భార్య శవాన్ని భుజాలపై పెట్టుకుని 3 రోజులు పిచ్చివాడిలా తిరిగిన నువ్వేనా అంటున్నది నేను నా ప్రాణేశ్వరుని మర్చిపోవాలని? అవును రతి, అవును. ఇదొక్కటే తప్ప మీకు వేరే గత్యంతరం లేదు. నలుదిశలా ఎగిసిన ఆ పొగల్ని చూసావా నువ్వు? ఈ పొగలు నా పతి నిలువునా కాలిపోయిన బూడిదలో నుంచి పైకి లేస్తున్నవి కావు. ఈ పొగలు నా జ్వలిస్తున్న ఆత్మలో నుంచి వెలువడుతున్నవి. ఈ పొగలు ఆక్రోశిస్తున్న నా హృదయంలో నుంచి వెలువడుతున్నవి. నేను నీకు శాపమైతే పెట్టలేను, కానీ నేను నా హృదయపూర్వకంగా నీకు శుభ సంతోషాల్ని, ఆనందాన్ని ఎంత మాత్రం కోరుకోలేను. దేవలోకంలో తొలిసారిగా ఒక దేవి వితంతు అయిందంటే అది సమస్త దేవలోకానికి తీరని కలంకం. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామాలు నాన్నగారు. ఆయుష్మాన్ భవ పుత్ర. రతీదేవి ఆర్తనాదం విన్నారా నాన్నగారు? ఆవిడ ఆవేదనకి పరమశివుడే సమాధానం ఇవ్వలేకపోయారు. ఇక మిగిలిందల్లా తదితర దేవీలు దేవతలు రతీదేవిని ఓదార్చడానికి ఏం చేస్తారో చూడాలి. పుత్ర, జరిగిన సంఘటన మాత్రం సాధారణమైనది కాదు. కానీ ప్రస్తుత సమస్య రతి జీవితంతో ముడిపడి లేదు. ప్రస్తుత సమస్య ఏమిటంటే జగత్ కళ్యాణం, సురక్షిత విశ్వం. నాదో సందేహం నాన్నగారు. ఈ విశ్వవిధాతగా మీరు ప్రళయం కూడా రాసి ఉంటారు కదా. ఒకవేళ ఈ సంఘటనే ప్రళయానికి దారి తీయబోతోందా? లేదు పుత్ర, ప్రళయం 4 యుగాల అంతం తర్వాతే వస్తుంది. అప్పుడు సర్వం పరిసమాప్తం అయిపోయి ఒక నవజీవనం ఉద్భవిస్తుంది. ఇదే పరిభ్రమించే సృష్టి చక్రం. కానీ నాన్నగారు, పరిభ్రమిస్తున్న ఈ సృష్టి చక్రం హఠాత్తుగా నిలిచిపోవడం చూస్తే నాకు మాత్రం 4వ యుగం ముగిసిపోతుందనిపిస్తోంది. లేదు వత్స, ప్రళయకాలం ఇంకా ఆసన్నం కాలేదు. ప్రళయానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. మనం ఇంకా ప్రథమ యుగంలోనే ఉన్నాం.
కానీ ప్రస్తుతం జరుగుతున్నది చూస్తే ప్రళయం ఆసన్నమైనట్లే ఉంది. నిజమే పుత్ర. కామదేవుడలా భస్మం కావటం ఒక చిరుమంట మాత్రమే. కానీ ఈ చిరుమంటే సకల విశ్వాన్ని నాశనం చేయగలదు. ఇక వెళ్ళు పుత్ర. ఆ దేవతలు ఏం చేస్తున్నారో వెళ్ళి చూడు. చిత్తం నాన్నగారు. విజయోస్తు. నారాయణ 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 నారాయణ. రతీదేవికి అన్యాయం జరిగిపోయింది. ఆ బాధాకర సంఘటన మనందరినీ విచలితుల్ని చేసేసింది. తనకిప్పుడేం సమాధానం చెప్పగలం? దేవేంద్ర, 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 నా జీవితాన్ని ఇలా నాశనం చేశారు. ఎందుకు ఇలా చేశారు దేవేంద్ర? నా భర్త కామదేవుడు మీ ఆజ్ఞ మీదే వెళ్ళినప్పుడు ఆయన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మీదే కదా. శాంతించు రతి, శాంతించు. మేం మీ వాదన అర్థం చేసుకోగలం. ఒక స్త్రీ దుఃఖాన్ని లోకంలో ఏ పురుషుడు అర్థం చేసుకోలేడు. మీకు మాత్రం ఎలా అర్థం అవుతుంది? మీకు ఇలాంటి దుస్థితి ఒక్కనాటికి రాకూడదు. అలాగే ఆ విధాత దయ వల్ల మీ ఇంద్రాని వితంతువు కాకూడదు. రతీదేవి, మీరిలా వితంతు కావడం దేవతలందరికీ బాధాకరమే. ఇందులో దేవేంద్రుడి నేరం లేదు. లేదు వరుణదేవా, నేరం ఆయనదే. ఈయన ఆదేశం వల్లనే నా పతి మృత్యువాత పడవలసి వచ్చింది. నా దుర్దశకి ఇతనే కారకుడు, ఇతనే బాధ్యుడు. నిజమే రతీదేవి, నిజమే. దేవలోకంలోని ప్రతి దేవి, ప్రతి దేవత బాధ్యత మాదే. మేము చేసిన ఆ పని కేవలం దేవతల కోసమే కాదు, సకల సృష్టిని వినాశనం నుంచి కాపాడాలని చేశాం. మీ భర్త కామదేవుని మరణం కేవలం మీ ఒక్కరి సమస్య కాదు రతి. సమస్త దేవతలను కలవరపరిచిన సంఘటన అది. ఆ తారకాసురుడు చేస్తున్న విచ్చలవిడి విలయ తాండవాన్ని నిలువరించే మార్గమే లేకుండా పోయింది. తారకాసురుడి సమస్య మీ అందరిది, కానీ నా సమస్య కాదు కదా. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మీ ఆదేశాన్ని పాలించే ప్రయత్నంలో నా భర్త శివుని కోపాగ్నిలో భస్మమైపోయాడు. ఫలితంగా నేను భర్త లేని దాన్ని వితంతువుని అయిపోయాను దేవేంద్ర. దేవలోకంలో తొలిసారిగా ఒక దేవి వితంతువు అయిపోయిందంటే అది కేవలం నా దురదృష్టం. దేవలోకంలో తొలి వితంతువును నేను. ఇక నేనెక్కడికి వెళ్ళాలి? నా పతికి ప్రాణం పోయమని ఎవరిని యాచించాలి? నా బాధను తీర్చగల వారెవరైనా ఉన్నారా? నేను అడిగేది మిమ్మల్ని వరుణదేవా. నేను ఈ సకల సృష్టిని అడుగుతున్నాను. నా బాధను తీర్చేవారు, నాకు సమాధానం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? నారాయణ నారాయణ నారాయణ. ఎవరూ సమాధానం చెప్పలేరు రతీదేవి, ఎవరూ చెప్పలేరు. మీరడిగే ఈ ప్రశ్నకు సమాధానం ఈ సృష్టిలో ఎవ్వరూ చెప్పలేరు. పతి వియోగం మీకు ఎంతో దుఃఖాన్ని కలిగించింది రతీదేవి. కానీ మా దేవతలందరం కూడా కామదేవుని అకాల మరణానికి ఎంతో దుఃఖిస్తున్నాం. ఇప్పుడు మీరెందుకు బాధను వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు? మీరు విలపించినంత మాత్రాన నా భర్త కామదేవుడు తిరిగి వస్తాడా? మేము ఊహించలేదు రతీదేవి. పరమశివుని తపోభంగ యత్నం కామదేవుని మృత్యువుగా పరిణమిస్తుందని, ఆయన తపోభంగం చేయబోతే ఆయన తన మూడో కన్ను తెరుస్తాడని కూడా మాకు తెలియదు. మీకు తెలియదా? మరి అటువంటప్పుడు నా భర్తని పరమేశ్వరుని సమక్షానికి ఎందుకు పంపించారు? మీరే ఎందుకు వెళ్ళలేదు ఆయన సమక్షానికి? ఎందుకంటే మీకు పరమేశ్వరుడు మూడో కన్ను తెరుస్తాడేమోనని భయం. మీరు మరణిస్తారేమోనని మీకు భయం. లేదు రతి, పరమశివుని మూడవ కన్ను మా మరణ భయం కాదు ప్రధాన సమస్యలు. పరమశివుని అంశతో జన్మించే పుత్రుని కోసమే మా ఆరాటం. ఆ కారణ జన్ముడు పుట్టాలంటే మీ భర్త కామదేవుడు ప్రధాన పాత్ర వహించక తప్పదు. అవును, ఆ పరమేశ్వరుని అంశను పొంది తద్వారా తారకాసురుని చంపడం మీ లక్ష్యం. అప్పుడే మీ ఇంద్రలోకం తిరిగి మీకు లభిస్తుంది. ఎంత స్వార్థపరులో మీరు! మీ స్వార్థం కోసం మీరు నా భర్త ప్రాణాలు బలి చేశారు. మీరు నా నొసటి కుంకాన్ని తుడిచివేశారు. నేను మీ ఉనికిని తుడిచిపెట్టేస్తాను. నారాయణ నారాయణ నారాయణ. ఏమిటా అర్థం లేని ఆవేశం రతీదేవి? కామదేవుని మరణం తమకు విధి రాసిన తలరాత. కానీ ఒకటి మాత్రం మీరు నమ్మాలి, కామదేవుని మరణానికి మీరు ఎంతగా వెలిపిస్తున్నారో సృష్టిలో అన్ని ప్రాణులు అంతగానూ వెలిపిస్తున్నాయి. రతీదేవి, మీతో పాటు మేమందరం కూడా మీ దుఃఖంలో పాలు పంచుకుంటున్నాం. అగ్నిదేవ,
ఇప్పుడు ఇలా సంతాపం వ్యక్తం చేయడం వల్ల, కన్నీరు కాచడం వల్ల మనకి ఏ కార్యం సిద్ధించబోదు. ఆ కామదేవుడు పునర్జీవితుడైతేనే మనకి కార్యసిద్ధి లభిస్తుంది. ఆ పని జరగాలంటే పరమశివుడు ఒక్కరే మనకు సాయం చేయగలరు, ఇంకెవరూ చేయలేరు. సరే అయితే దేవర్షి, మేము త్వరలోనే ఆ పరమశివుని సహాయం అర్థించడానికి వెళతాం. అయితే మరి దేవేంద్ర, ఆ పరమశివుడి సమక్షానికి వెళ్ళి భస్మమైపోవడానికి మీలో ఎవరు సంసిద్ధంగా ఉన్నారు? ఈ కార్యసాధన కోసం తమ ప్రాణాలను బలి ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? చెప్పండి దేవేంద్ర. మౌనంగా ఉన్నారేం దేవతలారా? సమాధానం ఇవ్వండి. దేవర్షి, పరమశివుని క్రోధాగ్ని ముందు నిలవగలిగిన వారు కేవలం తమరొక్కరే. మాలో ఏ ఒక్కరికి అంత ధైర్యం లేదు. మేము పరమశివుని ముందుకు వెళ్ళడానికి సిద్ధమే, కానీ మా అందరికీ ముందు నిలిచేది తమరే. కానీ దేవేంద్ర, నిజం దేవర్షి, ఎందుకంటే మీరొక్కరే ఒక మహత్త వరం గలవారు. అందువల్లే మీకు ఎవరూ శాపం ఇవ్వలేరు, అలాగే మీకు హాని కలిగించలేరు. దేవర్షి, మీరొక్కరే మా అందరినీ ఉద్ధరించగలవారు. కానివ్వండి దేవేంద్ర, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సృష్టిలో ఎవరు కష్టాల్లో ఉన్నా వారికి సాయం చేయడం నా పరమ కర్తవ్యం. రతిదేవిని ఆర్చేవారు, ఆదుకునేవారు కేవలం ఆ శివుడే. అందువల్ల ఆ శివుని సన్నిధికి చేరడానికి నేను ఎవరైనా ఒక మధ్యవర్తిని చూసుకోవాలి. నారాయణ నారాయణ నారాయణ. స్వాగతం దేవర్షి, రండి, దయచేయండి. చాలా శ్రమిస్తున్నట్టున్నారు దేవి. ఈ పూలమాల ఎవరి కోసమో? ఈ మాల నా స్వప్నాలు, ఆశలతో కూర్చిన మాల. నారాయణ నారాయణ, ఆశలతో కూర్చిన మాల. కానీ పార్వతి, మీ ఆశలన్నీ ఆ కామదేవునితో పాటే కాలి భస్మమైపోయాయి కదా, ఇంకా ఆశలు మాలలో ఎందుకు? కామదేవుడితో పాటు నా ఆరాధన మాల కాలిపోలేదు మహర్షి. మాల కట్టడం కొనసాగుతుంది. కానీ దీనివల్ల ఏం లాభం దేవి? ఆ కామదేవుడే బతికి ఉంటే ఈ మాల మీకు కళ్యాణమాల కూడా అయి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఏమైంది? ఏమైందంటే ఇప్పుడు మీ పూజలో, ఆరాధనలో, తపస్సులో పూర్వపు శక్తి లేదు కదా దేవి. ఆ కామదేవుడే లేనప్పుడు ఇవన్నీ ఆ పరమశివుని మీ వైపు ఆకర్షితం చేయగలవా? నారాయణ నారాయణ, మీరు చేసే పూజలు, ఆరాధనలు ఎప్పటికీ సఫలం కాలేవు. నా ఉద్దేశంలో ఇకపై ఇవన్నీ వ్యర్థమే. వ్యర్థమా? లేదు మహర్షి, నా ఈ పూజలను ఆ విధాత కూడా వ్యర్థం చేయలేరు. విధాతనే కవ్విస్తున్నావా? నారాయణ నారాయణ నారాయణ. దేవి, ఆ శివుడు తపస్సు భంగం చేయగలనని ఇప్పటికీ మీ మీద మీకు అంత నమ్మకం ఉందా? కామదేవుణ్ణి పునర్జీవితుని చేయడంలో సఫలం కాగలరా మీరు? నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ పరమశివుడి తపస్సు నేను భంగం చేస్తాను. పరాజయం పాలు కావడం తప్ప మీరు ఏమీ సాధించలేరు. ఎందుకంటే కామదేవుడు లేకుండా ఆ పరమశివుడి తపస్సు భంగం చేయడం కష్టతరమే కాదు, అసంభవం కూడా. అసంభవం. కానీ ఈ పార్వతికి అసంభవం కాదు. నా ఈ ఆరాధన కైలాసపతి పరమశివుని మనస్సు మార్చి తీరుతుంది. అందుకు నాకు కామదేవుడు అవసరం లేదు. నారాయణ నారాయణ, ఇది కేవలం మీ భ్రమ మాత్రమే దేవి, కేవలం మీ భ్రమే. ఎందుకంటే కామదేవుడి మరణానంతరం ఈ సృష్టిని కొనసాగించగల నియమాలే స్తంభించిపోయాయి. తమరు పూర్తిగా నిస్సహాయులు దేవి, నిస్సహాయులు. తమరు ఏమీ చేయలేరు. మీరు నన్ను కవ్విస్తున్నారా మహర్షి? అయితే మరొకటి కూడా చెప్తాను. ఆ కైలాసపతి పరమేశ్వరుడు కామదేవుణ్ణి మళ్ళీ బతికించక తప్పదు. దేవి, దేవర్షి నారదుల వారి సమయస్ఫూర్తి చూశారా మీరు? కానీ ఆ సమయస్ఫూర్తిలో ఆయనకు లోక కళ్యాణమే ముఖ్యం. ఆయన ఉద్దేశం కామదేవుణ్ణి పునర్జీవితుణ్ణి చేయాలని. అందుకే పార్వతిని ఆయన సాధనం చేసుకున్నారు. దేవి, నారదుల వారు గనక ఆ పార్వతీదేవిని తన మాటలతో ప్రేరేపితురాలని చేయకపోయినా ఆ పార్వతీదేవి తనకు ప్రియమైన పరమశివుణ్ణి పొందటానికి తప్పక తపస్సు చేసేవారు. కామదేవుడు భస్మమైపోయిన అనంతరం కూడానా? అవును, మీరు చూశారు కదా దేవి.
కామదేవుడు భస్మం అయిపోయిన తర్వాత కూడా దేవర్షి నారదుల వారు ఎంతో తెలివిగా పార్వతీదేవిని ఎలా శివుని కోసం తపస్సు చేయడానికి సిద్ధం చేశారో. కానీ ప్రాణేశ్వర, వర్తమాన పరిణామాలనంతరం కూడా దేవర్షి నారదుడు తన లక్ష్యాలను సాధించడంలో సఫలం అవుతారా? ఎందుకు కాలేరు దేవి? పార్వతీదేవి హృదయంలో పరమేశ్వరుడి మీద ప్రీతి, ఆరాధన అంతకుముందు నుంచే ఉన్నాయి కదా. నారదుల వారు చేసిందల్లా ఆ విత్తనాన్ని మొలకెత్తించడమే. ఇప్పుడు ఆ మొలక ఒక మహావృక్షం కానున్నది. నారాయణ నారాయణ నారాయణ. స్వాగతం మహర్షి. ప్రస్తుతం మేము మీ గురించే మాట్లాడుకుంటున్నాం. మాత, నిజంగా నేను అదృష్టవంతుణ్ణి. తమరు జగన్నాథుల వారు నా గురించి మాట్లాడుకోవడం నా అదృష్టం. కానీ నాకు వ్యతిరేకంగా నన్ను విమర్శించడం లేదు కదా. మిమ్మల్ని విమర్శించడం ఎలా సాధ్యం దేవర్షి? మీరు నిత్య నిరంతర నారీకేళం వంటి వారు. నారాయణ నారాయణ అంటే మీరు నన్ను విమర్శిస్తున్నారా లేక ప్రశంసిస్తున్నారా దేవా? మేము ఉన్నది ఉన్నట్టు అంటున్నాం దేవర్షి. నారికేళం బయట గట్టిగాను లోపల మెత్తగా ఎలా ఉంటుందో మీది కూడా అదే తత్వం. మీరు నా గురించి అలా అనడం నాకేదో పెద్ద బిరుదిచ్చినట్లే. మీ వల్ల ఎవరికీ హాని జరగదని అందరికీ తెలిసిందే. అందువల్లనే మీరు ఇక్కడి మాటలు అక్కడ చెప్పినా, అక్కడి మాటలు ఇక్కడ చెప్పినా మిమ్మల్ని ఎవరూ తప్పుగా భావించరు. మీరు చేసే పనుల పరిణామం లోక కళ్యాణమే అవుతుంది. కానీ మాత, ఈసారి నేను చాలా సందిగ్ధంలో ఉన్నాను. ఒక వంక దేవతలందరికీ నాపై కోపం, ఆ పరమశివుడికి నాపై కోపం. దేవా, నేను ఇంద్రాది దేవతలకు వాగ్దానం చేశాను. నేను పార్వతీదేవిని మధ్యవర్తిగా చేసుకుని పరమశివుడి కోపం తగ్గించే ప్రయత్నం చేస్తానని.